నాగమణి గారు దీనిపైన ఏం చెప్తారు? రెండు అంశాలు మాట్లాడండి. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు అక్కడ సృష్టిస్తున్నటువంటి భద్రతా లోపం ఒకటి, రెండోది రేపు ఏడాది పండుగ సందర్భంగా 1 year అయిందంట, తల్లికి వందనం ఇస్తామనేసి అంటున్నారు. నాగమణి గారు వినిపిస్తుందా? నా వాయిస్ వస్తుందా మీకు? వినిపిస్తుందండి. ఎస్, ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు పొదిలి పర్యటన పైన ఏం చెప్తారు? అది చెప్పండి. అక్కడ వచ్చినటువంటి జనం అక్కడ అల్లర్లు సృష్టించడానికి చేసిన కుట్ర. ముందుగా గౌరవనీయులు జూపూడి ప్రభాకర్ గారికి, పాషా గారికి, అలాగే ఈశ్వర్ గారికి, సాక్షి యాజమాన్యానికి, వీక్షకులకి అందరికీ నా నమస్కారాలండి. నమస్తే అమ్మా. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన చూస్తే అండి టీవీలకి అతుక్కుపోయామండి. అలాగా చూసి వస్తాం. ఆ జనం ఏంటి అదంతా చూసి, ఆ భద్రత గురించి, అక్కడ గొడవల గురించి ముందు భయపడినా అది చూస్తుంటే ఏమనిపించిందంటే 2029లో ఆయన ముఖ్యమంత్రిగా వచ్చేటప్పుడు విజయ చవరాలి ఎలా ఉంటుందో అది ఈ రోజు కళ్ళ కనిపించిందండి. నిజంగా బాగా చెప్పారు. ఎందుకంటే జూపూడి గారు అన్నారు ఈ ప్రాంతం కదలడం అనేది చాలా ఒక సిగ్నల్ లాంటిది అని. కరెక్ట్, నిజంగా అండి. అసలు అది చూస్తే జన సముద్రాన్ని సార్ చెప్పినట్టు చూస్తుంటే ఆ జనం ఆ పరిగెట్టడం కూడా, మనుషులు పరిగెడుతూ వెళ్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గా ప్రమాణ స్వీకారానికి వెళ్తూ వస్తుంటే ఆ ఆనందాన్ని అంతా ఇప్పుడు చూపించినట్టు చూసామండి. నిజంగా చాలా చాలా ఆ విషయంలో అయితే అంత స్వచ్ఛందంగా మా కార్యకర్తలు ఎంతమంది ఉంటారని ఎంత వస్తారు అది కాదు, స్వచ్ఛందంగా ప్రజలు రావడం అన్నమాట. స్వచ్ఛందంగా ప్రజలు ఏమి నష్టపోయామో తెలుసుకుని జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గా లేకుండా ఉన్న ఈ కాలంలో, ఏడాది కాలంలో ఏమి నష్టపోయామో తెలుసుకుని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఇంతమంది వెనకాల రావడం జరిగిందండి. రైతుకి, పొగాకు రైతులకి మద్దతు ధరగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. ఆ విషయం అయితే జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు మేము వెనకాల ఉన్నాము. 29లో ఆయన్నే మళ్ళీ మేము సీఎం గా చేసుకోవడానికి మేము అందరం ఉన్నామని తరలి వచ్చారండి. అది చూస్తుంటే 2 కళ్ళు సరిపోలేదండి ఆ ఆనందానికి. అక్కడ ఇంత ఆనందంలో ఒక దిష్టి చుక్కలాగా చేయాలనేసి, ఎందుకంటే ఇంత జనాన్ని వాళ్ళు చూసి ఓర్చుకోలేరు. వాళ్ళకే బాధేస్తుంది. మనకి ఇంత ఆనందం కలిగిందంటే వాళ్ళకి అంత కంటకింపుగా ఉంటుంది. ఇంత ఏడాది నుంచి చేసిన ఈ ఎక్కడెక్కడ వీళ్ళ మీద ఉన్న అదేమంటారు వ్యతిరేకత బయటికి తెలియకుండా నొక్కుతూ ఉన్నారు. ఈ రోజైతే ఇంత వ్యతిరేకత ఉందా, ఇంత జనం జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల ఉన్నారా అన్న భయంతో అక్కడ సృష్టించారండి. కొంతమంది ఆడవాళ్ళని నిలబెట్టించి, లేకపోతే వ్యతిరేకత మాట్లాడించి 2 రాళ్లు వేయిస్తాను ఇంకోటో కాదు. కానీ ఆ ఒక్క సంఘటన అయితే ఒకసారి భయం వేసిందండి. వీళ్ళ అరాచకాలకి ఏం జరుగుతుందో, ఏమి కుట్రల పని ఇది వెనకాల చేశారో అన్నదైతే ఒకటి చాలా భయం వేసిందండి. ముందు ఇలాంటి వాటికి గవర్నమెంట్ ఇలాగా మాజీ ముఖ్యమంత్రి పర్యటనకు వస్తున్నారు అంటే ఎంత సెక్యూరిటీ కల్పించాలి. రాప్తాడులో జరిగిన సంఘటన గుర్తుపెట్టుకుని ఈవేళైనా కనీసం పోలీసులు, గవర్నమెంట్ గాని ఇద్దరు బాధ్యతగా వహించారో చేశారు అన్నదానికి ఎక్కడ ఏమీ లేదండి. ఏ సంఘటన ఆధారంగా చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారికి హాని తలిపెట్టడానికే వీళ్ళు ఖచ్చితంగా ఉన్నారన్నది ఈ రోజు పర్యటనతో ఇంకా బాగా ప్రజలు తెలుసుకున్నారు. ఇప్పుడు తల్లికి వందనం ఇస్తామంటున్నారు, దాని గురించి చెప్పండి. దాని గురించి చెప్పాలంటే అండి, ఇందాక మీరు అన్నట్టు ఏడాది పుణ్యకాలం ముందు గడిచిపోయింది. ఈ రోజు చెప్పడానికి అడ్మిషన్ అయిన తర్వాత అది తీసుకుని చెప్తానంటున్నారు. అంటే ఎంతవరకు అండి ఇది సమంజసం? ఇందాక రైతులకి ఇచ్చేసామన్నది ఒక లిస్ట్ పెట్టారన్నది చూసారంటే, స్కూల్స్ లో అలా లిస్ట్ పెట్టేస్తారండి. అంతేనా? పిల్లలకి ఇచ్చేసినట్టేనే లిస్ట్ ద్వారా. అప్పుడు రుణమాఫీ గురించి విలేకరులు అడిగితే మరి అంత అత్యాశ ఉండకూడదు, నువ్వు కలల గంటే ఎలా, నీ కల్లోకి వచ్చి చెప్పానని నేను అందరికీ ఇస్తానని, మొత్తం రుణమాఫీ చేస్తానని మాట్లాడారు. ఇప్పుడు కూడా అలాంటిది ఏమన్నా తల్లులు ఎవరైనా అడిగితే మీరు ఎక్కువ ఆశలు పెట్టుకోకూడదు, మీ ఇష్టం వచ్చినట్టు పిల్లల గంటే ఎలా, అంతమందికి ఎక్కడ ప్రభుత్వం గడుతుంది అనే మాట మారుస్తారా? చంద్రబాబు నాయుడు గారు అలా మాట్లాడకపోతే మనం ఆశ్చర్యపడాలండి. ఇచ్చేస్తే కదా మనం అయిపోయి ఇచ్చేసారు ఆయన అందరికీ అని ఆశ్చర్యపడాలి. చంద్రబాబు నాయుడు గారు ఇలా మోసపూరిత మాటలు మాట్లాడితే ఇంకా ఆశ్చర్యపోక్కలేదండి. ఆయన ఖచ్చితంగా ఎప్పుడు మోసపూరితంగానే ఉంటారు, మోసపూరితంగానే చేస్తారు. ఈ అమ్మఒడికి కూడా పంగనామాలే పెడతారండి, పూర్తిగా ఇవ్వరండి. ఆ లిస్టులు తయారు చేసి పెడతారు ఎప్పుడో ఒక 3-4 నెలల తర్వాత. అది కూడా ఇవాళ వెళ్తే ఏమైనా వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా నిలదీయడం వల్ల ఈ సూపర్ 6 పైన పదే నిలదీయడం పైనే ఈ రోజు ఏడాది తరువాత అయినా సరే ఒక కదలిక కనిపిస్తోంది. ఎప్పుడు డబ్బులు పడతాయో అది మనకు తెలియదు కానీ కదలిక అయితే కనిపిస్తోంది. ఖచ్చితంగా అండి. మొన్న వెన్నుపోటు దినం జరిగిన
తర్వాత వీళ్ళలో ఈ కథకి వచ్చిందండి. ఇందా పాషా గారు చెప్పినట్టు ఖచ్చితంగా ఇది నిజమండి. జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మా కార్యకర్తలు అందరం కూడా రోడ్ల మీదకి వచ్చి వీళ్ళు చేసే అన్యాయాన్ని ప్రజల తరపున నిలబడి గళం ఇప్పినందుకు అది వాళ్ళకి భయం వేసిందండి. ఇంత ఎలా జరిగిందా, ఇంత సక్సెస్ అయిందా అంటే ఇంత వ్యతిరేకత ఉందా అని వాళ్ళు తెలుసుకుని భయపడి ఈ రోజు డేట్ అయితే అనౌన్స్ చేశారు. ఇందాక పాషా గారు చెప్పినట్టు రేపు ఇస్తుంటే ఈ రోజు కూడా వాళ్ళ దగ్గర ఏంటి అన్నది పెట్టుకోకుండా ఉన్నారు అంటే అది నిజంగా ఇచ్చి వ్యవహారం కాదండి. అంటే బటన్ నొక్కుతారా? ఎట్లా ఇస్తారు? మీరు ఏమన్నా అనుకుంటారా? బటన్ ఎవరైనా నొక్కుతారు, ముసలమ్మ నొక్కుతుందని అన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు రేపు ఎవరు నొక్కుతారు ఈ బటను? బటన్ నొక్కరండి, తర్వాత లిస్టులు పెడతారు. నొక్కుతా ఉంటారు, తర్వాత వీళ్ళు లిస్టులే పెడతారండి. బటన్ నొక్కితే అందరూ కనబడాలి కదా అకౌంట్ లో పడి, దానికోసం అనేసి 3-4 నెలలు తీసుకుంటారండి. ఇందాక చెప్పినట్టండి రైతులు గాని పేద ప్రజలు గాని సంక్షేమం పొందలేని వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ పార్టీకి నిజంగా థ్యాంక్స్ చెప్పాలండి. వాళ్ళందరి కోసం రోడ్ల మీదకి వచ్చి వాళ్ళకి చెయ్యాలని చేయడం. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ట్రెండ్ సృష్టిస్తారు, ఎవరైనా ఫాలో అవ్వాల్సిందే, తప్పదు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏమైందండి, ఇది వరకు ఇలా సంక్షేమాలు కానీ ఇవన్నీ ఏమన్నా ప్రకటించారా? ఇప్పుడు ఇవ్వకపోతే పోయారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమాలు ప్రకటించారు, చేస్తానన్నారు. అంత ఎందుకండి, ఏ రోజైనా ఆయన ప్రజల్లోకి వచ్చారండి. మొన్న రైతు బజార్కి వచ్చి సామాన్య ప్రజలు నేను కలుస్తాను, జగన్మోహన్ రెడ్డి గారు అందరిని హక్కును చేర్చుకుంటూ బయటకు వస్తుంటారు కదా, అలాంటిది కూడా యాక్షన్ చేయాలనుకుని ఏం చేశారండి, రైతు బజార్కి వచ్చి ఒక సెట్ వేసుకుని ఒకళ్ళని పెట్టుకుని వచ్చి ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారిని ఫాలో అవడమే. అది ఫాలో అయ్యేది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిపాలన కూడా ఫాలో అయితే చాలా బాగుంటుందండి.